రాములు ఏం చేస్తుంటా? ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. 2 ఎకరాలా? రైతు బంధు పడ్డదా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డాయి డబ్బులు. ఇప్పుడు 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 పడలేదు. ఎందుకు పడలేదట? మరి ఏం పడలేదంటే రైతుల ప్రభుత్వం కదే. ప్రభుత్వం ఇస్తామన్నారు, అవి పెట్టలేదు. మేము చూస్తే బ్యాంకులో పోయి చూస్తే డబ్బులు రాలేదు అంటున్నారు. రుణమాఫీ ముచ్చట మాపు 2 లక్షలు అన్నారు, అయ్యాలి అడ్రస్ వెళ్ళలేవు. ఓట్లు ఎత్తాడు కదా నమ్మరా? ఓట్లు మేము ఎట్లా చేసాం? ఓట్లు నెత్తి మీద దేవుని మీద ఒట్టు నేను అంటే అంటారు నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఏమంటారు, ఇక మా పుట్టకారు రైతులకి ఏదో ఇక ఈ 4 గంటలు ఇప్పుడు తీసేస్తే పేడపోతే చూస్తున్నారు వాళ్ళు. ఇంకా 4 కూడా తీసేసే కథ ఉందా మరి? అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ బంగారం కాలం, రైతులకి శుభ్రంగా చూసాడు. కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు, తాగు నీళ్ళు ఇచ్చాడు. గొడ్లు నీళ్ళ చెరువులో ఇచ్చేటప్పుడు గొడ్లు చూస్తున్నాయి, మనుషులు కూడా లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరి ఎట్లా 6 గ్యారెంటీల పరిస్థితి? అమ్మకి 6,000 మిగులుతానే ఫ్రీ బస్? 6,000 మాకెట్ట మిగిలింది సార్. మేము రైతులు ఏడకి పోతే ఖమ్మం పోతే సంవత్సరానికి 2 రోజులు 3 రోజులు పోతాం. వాటికి మేము పోయి ఎప్పుడు చెప్పారే కానీ బస్సే ఎక్కలేదు మా వాళ్ళు. మరి ఎక్కేవాళ్ళు రోజు వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళకి పెళ్లి పోయి పేరెంట్ పోయి వాళ్ళకి లాభాలు, మాకే లాభం సార్. పొంగిరెడ్డి శ్రీనివాస్ ఇటు వచ్చి తిరుగుతుండ ఇటు ఏమన్నా? మీది సొంత మండలమే, మంత్రి అయ్యిండు. మండలమే కానీ ఇప్పుడు దాకా అయితే రాలేదు ఆయన. మేము ఎట్లా చూసుకుంటాడు? మంచిగా చూసుకుంటాడా? మంచి చూసేదే ఉంది. ఇదే మంచి ఇదే మంచి. అరే ఖమ్మంలో ఆయన నమ్మి అన్ని సీట్లు గెలిపించారు కదా మీరు? గెలిపించారు మరి గెలిపకుండా ఉండలేదు. మీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మరి వాళ్ళు అందరూ ఒకటేగా, ఏం చెప్పినా ఉంటే ఆయన చెప్పినా అంతా ఒకటే. మరి ఎట్లా రేవంత్ రెడ్డి ఏమంటాడంటే అన్ని ఇస్తున్నాం మరి ఇవ్వలేదని మీరు అంటారు. ఇవ్వలేదు ఇస్తే ఇచ్చారని వెళ్ళడం కదా సార్. ఇవ్వలేదుగా. ఇవ్వలేదా? మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం? మేము రైతులు పంటలు అయితే పండకుండా కాలిపోయింది మాకు. అప్పుడు కేసీఆర్ పొట్టబడి నీళ్ళు ఇచ్చిండు, చక్కగా బతికిన రైతులు తింటానికి. అసలు కేసీఆర్ నీళ్ళు ఇవ్వలేదట, నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో 1,00,000 కోట్లు దొంగతనం చేసుకుపోయినట. కేసీఆర్ నీళ్ళు చెప్పడం చాలా తప్పు. కేసీఆర్ చాలా వరకు ఖమ్మం జిల్లా బతికించుండే కేసీఆర్. పర్వాలేదు, ఆయన చెప్పదు, రైతు బిడ్డ. అరే ఏడా మొత్తం నీళ్ళ పేరు పెట్టి 1,00,000 కోట్లు ఎత్తుకపోయినట. 1,00,000 కోట్లు ఎత్తపోలేదు పాపం. వాడు ఇక కూలి పోతే 10 రూపాయలు ఇచ్చినాడు, ఆయన కూలి చేసాడు, పాలు ఆడ తిన్నాడు కానీ కోట్లు ఆడ తిన్నాడు. కోట్లు తింటే ఇవ్వలేదు, వాడిపోతాడు ఆయన. పెద్ద దొంగ ఆయన జైలు పంపిస్తాడు రేవంత్ రెడ్డి. ప్రతి సభలో అదే అంటాడు. ఇక అట్టే అంటారండి. ఇక ఏం చెప్పామండి, ఇక ఇట్లుంది మా పొజిషన్. బాగలేదు అంతేనా? రైతుల పొజిషన్. మాడి తోటలు పోయి అన్ని పోయి నీళ్ళు లేవు. ఆ ఉండ గోడ్లో నీళ్ళు, మోటార్లో నీళ్ళు కూడా చచ్చిపోయింది. అవి రావట్లేదు, బిందె కూడా రావట్లేదు. కరెంట్ అట్నే 1 గంట రాత్రి 12 గంటలకు తీస్తే ఎప్పుడో చేసిండు. పిల్లలు ఒకళ్ళు పట్టుకోలేదు, బయట కూర్చోబెట్టాం.